నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె 13వ రోజుకు కొనసాగుతుంది. ఇక జేపీఎస్ ఓపీఎస్లను రెగ్యులరైజ్ చేసి వరకు సమ్మె విరమించేది లేదని కూడా పంచాయతీ కార్యదర్శులు చేల్చి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా బెదిరింపులకు పాల్పడితే అదిరేది లేదు, బెదిరేది లేదన్నారు. సీఎం కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ అనగా గ్రామాలను అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మా నియామకాలను చేపట్టడం జరిగింది. అది మేము ఏప్రిల్ 12, 2019 రోజు జాయిన్ కావడం జరిగింది. అప్పుడు 15,000 రూపాయలతో మరియు 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్తో జాయిన్ కావడం జరిగింది. తర్వాత మనకి ఏప్రిల్ 12, 2022 రోజు మళ్ళీ ప్రొబేషన్ 1 ఇయర్ పెంచుతూ శాలరీ 28,719 రూపాయలు చేయడం జరిగింది. అయినా ఒప్పుకున్నాము. తదుపరి ఈ 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా అందరినీ కూడా గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలుగా రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. కావుని ఈ సంవత్సరం ఏప్రిల్ 11 ఆ 4 సంవత్సరాల పీరియడ్ కూడా అయిపోయింది, కానీ రెగ్యులర్ కాలేదు. అందుకోసమే ఖచ్చితంగా కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు చెప్పినటువంటి విధంగానే మేము పనిచేశాము. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగానే మా యొక్క ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులేట్ చేయాలి. అదేవిధంగా దీంట్లో పంచాయతీ సెక్రటరీ, జేపీఎస్ అని, ఓపీఎస్ అని అనేక రకాలుగా వర్గీకరణ చేశారు. ఇవన్నీ వర్గీకరణలు వద్దు కాబట్టి ఒకటే నోటిఫికేషన్ ద్వారా అందరం వచ్చినాం కాబట్టి అందరినీ రెగ్యులరైజ్ చేసి అందరి సర్వీస్ కాలాన్ని లెక్కపెట్టి మాకు తగిన